హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సీతారామం స్టైల్ పీటర్ ప్యాన్ కాలర్ బ్లౌజ్ కటింగ్ అయితే నేను మీకు చూపించా కదండి. ఈరోజు దాని యొక్క స్టిచ్చింగ్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అలానే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండింటికి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసానండి. అండ్ అలానే బ్యాక్ పార్ట్లో ఐ పట్టీని, హుక్స్ పట్టీని కూడా నేను స్టిచ్ చేసేసాను. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం పీటర్ ప్యాన్ కాలర్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాం. ఒక పేపర్ని తీసుకుని 2 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి. 2 ఫోల్డ్స్ వేసుకుని క్లోజ్ ఉన్న సైడ్ మన సైడ్ పెట్టుకుని ఫస్ట్ నెక్ యొక్క విడ్త్ని మనం మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్ దగ్గర నెక్ యొక్క విడ్త్ మార్క్ చేస్తున్నాను. అలానే నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. దీన్ని ఒక బాక్స్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుని ఆ బాక్స్లోనే ఇప్పుడు మనం రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఇలా నెక్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత ఆ నెక్ షేప్ దగ్గర నుంచి 2 ఇంచెస్ గ్యాప్లో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్ యొక్క మిడిల్ పార్ట్లో ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత అక్కడ నుండి రౌండ్ షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ ఉంచితే ఉంచుకోవచ్చు, లేదంటే ఒక 1.5 ఇంచ్ వరకు అలా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసేసుకోవచ్చు. డ్రా చేసుకున్న విధంగా కట్ చేసి ఇప్పుడు కాలర్ అనేది ఏ విధంగా వచ్చిందో చూద్దాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది. ఇప్పుడు ఈ కాలర్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా క్యాన్వాస్ షీట్ పైన డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కాటన్ ఫ్యాబ్రిక్ పైన వేసి దాన్ని ఐరన్ చేసుకున్నట్లయితే దానికి అది స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా నేనైతే క్యాన్వాస్ షీట్ని కట్ చేసుకుని దాన్ని కాటన్ లైనింగ్ పైన వేసి ఐరన్ చేసుకున్నాను. అండ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి నేనేం చేశానంటే దానికి లైనింగ్ని అటాచ్ చేశానండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైన ఈ విధంగా పెట్టి క్యాన్వాస్ షీట్ పక్క నుంచే మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. క్యాన్వాస్ షీట్ పైన వేయొద్దండి, దాని పక్క నుండే వేసుకుంటూ వెళ్ళండి. అలా అయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1/2 ఇంచు గ్యాప్ ఖర్చు ఉంచి రిమైనింగ్ అంతా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకుని దాన్ని టర్న్ చేసుకోండి. టర్న్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్లో ఇక్కడ క్యాన్వాస్ షీట్ కనిపిస్తుంది కదండి, దాని పక్క నుండే స్టిచ్ అనేది వేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి కూడా ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. నేను ఫ్రంట్ నెక్కి నార్మల్గా కట్ చేసేసానండి. ఇది పర్ఫెక్ట్ కొలతలతో కట్ చేశాను. చూసారు కదా కాలర్ అనేది మనం స్టిచ్ చేయకుండానే ఎంత పర్ఫెక్ట్గా ఉంది అనేది. ఇది ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి స్టిచ్ అనేది వేసేసుకుని పైపింగ్ అయినా చేసుకోవచ్చు, లేదు అని అంటే ఇలా ఆపోజిట్ సైడ్లో పెట్టుకుని పిన్స్తో సెక్యూర్ చేసుకుని దానిపైన స్టిచ్ వేసుకుని దాన్ని టర్న్ చేసుకోవచ్చు. నేనైతే ఆపోజిట్ సైడ్లోనే పెట్టి స్టిచ్ వేసుకుని దాన్ని టర్న్ చేసుకుంటాను. ఇప్పుడు వీడియోని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది.
చూసారు కదా, కాలర్ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి టర్న్ చేస్తే ఈ విధంగా ఉంటుంది లుక్. కాలర్ అనేది పైకి లేవకుండా ఉండాలంటే సైడ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు. లేదు అని అంటే కాలర్ కింద ఖర్చు ఏదైతే ఉంటుందో దానిపైన కూడా స్టిచ్ వేసుకోవచ్చు. ఫైనల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జాయిన్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ విధంగా ఒక పార్ట్ని అయితే నేను జాయిన్ చేయడం చూపించాను కదండి, ఇంకో పార్ట్ని కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసేయాలి. అండ్ అలానే మనకి బ్యాక్ పార్ట్లోని నెక్ ఉంది కదండి, నెక్కి మనం క్రాస్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుని మిషన్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నడుం పట్టీని జాయిన్ చేయాలి. నడుం పట్టీని జాయిన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ డాట్ కూడా వేసేసుకోవాలి. ఇదే విధంగా 2 పార్ట్స్ని కూడా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్లోని బాటంలోని ఈ విధంగా పట్టీని జాయిన్ చేయాలి. జాయిన్ చేసి టర్న్ చేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. దీనికి మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రంట్ పార్టే కాబట్టి మెషిన్ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. నేనైతే మెషిన్ స్టిచ్చే వేసేసుకుంటున్నా. కాలర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదండి, హ్యాండ్స్కి కింద పట్టీని జాయిన్ చేసుకోవాలి. దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి దాని కింద నేను క్రేప్ లైనింగ్ని అటాచ్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్గా దాని కింద కాటన్ లైనింగ్ని కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పేదానికన్నా మీరు వీడియోని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుందండి. చూడండి, దాని కింద నేను కాటన్ లైనింగ్ అనేది పెట్టేసి కింద ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మీరు వీడియోని అబ్జర్వ్ చేయండి.
హ్యాండ్ యొక్క పట్టీని రెడీ చేసుకుని పక్కన అయితే పెట్టుకుందాం. ఇప్పుడు మనం హ్యాండ్కి ఏ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలో చూద్దాం. ఫ్రిల్స్ అనేవి మనం హ్యాండ్ లో తీసాం కదండి, దాని సైడ్ ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ లో తీసిన వైపు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. పైన ఈ విధంగా పెట్టుకున్నాం కాబట్టి కింద దానికి ఆపోజిట్ సైడ్లో మనం ఫ్రిల్స్ పెట్టుకున్నట్లయితే పఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, హ్యాండ్ లూజ్కి సరిపడా క్లాత్ ఉందా లేదా అనేది. క్లాత్ సరిపోయినట్టయితే ఓకే, అదే విధంగా ఉంచేసుకోండి. లేదు క్లాత్ సరిపోలేదంటే అటు ఇటు ఒక్కొక్క ఫ్రిల్ అనేది రిమూవ్ చేసేసేయండి. ఈ విధంగా పఫ్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పట్టీకి ఈ పఫ్ని అటాచ్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. చూసారు కదా, హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ విధంగా ప్లేస్ చేసి మనం హ్యాండ్లో తీసిన వైపు ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలా పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అక్కడ ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోండి. లేదు ఇంకా క్లాత్ సరిపోలేదు ఆర్మ్ రౌండ్కి అంటే ఒక్కొక్క ఫ్రిల్ అనేది రిమూవ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్కి డబల్ స్టిచ్ కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్పేదే, మళ్ళీ మనం ఫిట్టింగ్ కోసం కొలతలన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అంత దగ్గర మనం స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా బోత్ సైడ్స్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అంతేనండి, ఇక్కడితో వీడియో అనేది ఎండ్ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అండ్ అలానే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చూడాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫైనల్గా ఒకసారి బ్లౌజ్ యొక్క లుక్ అనేది చూసేసేయండి.